కష్టపడతా, పూలమ్ముతా. రేయ్ బొక్కల కబుర్లు అవసరం లేదు కానీ నా ఆటో ఆర్సి తాకట్టు పెడతా, దాంతో వస్తాయి డబ్బులు కట్టు. ఏం అప్పాయమ్మా, ఏం సంగతి ఇట్లా వచ్చిండ్రు? వాటర్ ప్రాబ్లమా? అవునయ్యా. మాట్లాడరా సర్పంచ్ తోని. They are people coming from 3 sides of India. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాక్ నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? సో ఇట్ ఈస్ సేఫ్. పాలిటిక్స్ కోసం ఈ రిలీజియన్స్ని, క్యాస్ట్ సిస్టమ్ డ్రామా అంతా నడుపుతారు, కానీ ఇండియా ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఎనీబడి. ప్రజలు గొర్రెలు. ఎలక్షన్స్ టైంలో డబ్బులు, మందు, బిర్యానీ పడేస్తే మనం ఇచ్చిన మందు తాగి బిర్యానీ తిని మరీ ఓటేస్తారు. అందరూ పొలిటీషియన్స్ని కరెక్ట్ అంటారు కానీ అసలు కరెక్ట్ ఈ జనాలే. ఎస్పీ గారు చెలగొట్టేరా నానా సాహెబను కురాసిన రాజ్యాంగం మన్ను పాలురా. ఏ రుద్రభూమికి జన్మభూమికి పిల్లలయ్యాయి కదా మరి గుండె చాటుకి. సార్ అవతల పక్క లైఫ్ ఈజ్ రూయిన్డ్. మీరు అర్థం చేసుకోండి. షీఈ్ ఆన్ డెత్ బెడ్. జూనియర్, ఎప్పుడైతే మనం ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు తీసుకోకుండా, క్వార్టర్కి లొంగిపోకుండా, క్యాస్ట్ చూసి ఓటు వేయకపోతే మారుతుంది. జనాలకు ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తేనే గెలుస్తాం అని ఇలాంటి చచ్చు కబుర్లు నాతో చెప్పకండి. ఏంటి మామ అవి రోడ్ల? మైనర్ బాలిక బలవంతం కేసు ఏంటది? ఫోక్సో కేసు సార్. అందులో బుక్ అయితే ఏం చేయలేం సార్. ముందు ఈ ఊరికి మంచి చేయండి రా, మీరు మీ ఎమ్మెల్యే కలిపి.